మహిమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకారుడా, అద్భుతకారుడా, నీకు స్తోత్రం. మీ బిడ్డల ఎడల మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. మీరు చేసిన మేలును బట్టి స్తోత్రములు నాయన. గడిచిన దినాలు, గడిచిన కాలము దేవా, సంఘముగా, సేవకులుగా, తండ్రి కుటుంబ బిడ్డలుగా ప్రార్థన చేస్తుండగా నీ వైపు చేతులు చాపుచూ ఉండగా ప్రార్థన ఆలకించిన వాడా, ప్రయాసను చూచిన వాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ సన్నిధి ఉంచారు, ఇంతవరకు నీ సహాయమును ఉంచారు, ఇంతవరకు నీ మహిమను ఉంచారు, ఇంతవరకు నీ ప్రత్యక్షతను మాతో నిలిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలను సియోనుల నుండి మీరు ఆశీర్వదించండి. బిడ్డల గృహం చుట్టూ మీ కంచె వేయండి. దేవా నీకు వందన. మహిమతో నింపబడాలి, కృపతో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. నమ్మదగిన వాడా, వారి పాత్రలను సమృద్ధితో నింపండి. ఇప్పుడే ఈ గుమ్మమును మీరు అభిషేకించండి. ప్రతి పాదముల దోషములు తొలగిపోవును గాక, చీకటి తొలగిపోవును గాక. కృపా సమృద్ధితో మీరు నింపండి. వీరి సంపదని మీరు ఆశీర్వదించండి అయ్యా. దేవా మీ గొప్ప కార్యములను జరిగించి మీ చేతులకు దేవా ఈ కుటుంబాన్ని బిడ్డలను అప్పగించుకుంటూ ఉండగా మీరే మహిమ పొందండి నాయన. దేవా ఈ పౌరుషమును అయ్యా మీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నా. మాకంటే మీరు ముందుగా రండి నాయన. ఇంతకాలము ప్రభువా రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారు ఉండవచ్చు అయ్యా. ఇప్పుడు మీ దాసులుగా మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ ఉన్నా. యేసయ్యా మీ నామములో ప్రతిష్ఠిస్తున్నా. ప్రతిష్ఠించబడిన వస్తువునే ప్రత్యక్ష గుడారమునకు నాయన మీరు అందించినట్లుగా ఈ బిడ్డలు కూడా ప్రతిష్ఠించబడిన వారిగా, శుద్ధీకరించబడిన వారిగా మీ కృపతో కనికరించమని అయ్యా నీ నామములో తండ్రి కుటుంబపై, బిడ్డలపై మీ కనుదృష్టి ఉంచినందుకు స్తుతి చెల్లిస్తూ గరుడైన క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. శ్రేష్టమైన సమయంలో పట్టుకోండి. మీరు కూడా కత్తిరి కూడా పట్టుకోండి. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ గృహాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రభువుకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆమేన్. హలో క్రీస్తు మహారాజుకే హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. మంచిది. ఈ రెండవ బెడ్రూమ్ కోసం నిర్మలమ్మ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ బెడ్రూమ్ ని ముద్దులంతా ముద్దుల మామయ్యతో కలిసి మేనగాళ్ళు ప్రతిష్ఠిస్తారు. దైవంగాలు ప్రార్థన చేస్తారు. ఏకీభావిస్తారు. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి అది స్తోత్రములు నాయన. ఈ గృహంలో చేరి నీ నామాన్ని స్తుతించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా తండ్రి నాయన ఈ గృహంలో ఉంటున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా బిడ్డలపై నీ అభిషేకమును మామూలుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా బిడ్డల ఈ గృహంలో ప్రవేశిస్తుండగా తండ్రి నూతన పరచండి, అభిషేకించండి, నీ కృప చేత నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యముగా ఈ గృహంలో నెమ్మది, సమాధానం నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్తము నెమ్మది పరుస్తానన్నాం,
సమస్తము కృపచేత నింపుతానన్నావు. నీ నామానికి మహిమార్థముగా తండ్రి గృహాన్ని పరిశుద్ధపరచండి. బిడ్డలకి సమాధానము నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడినట్లు సహాయం దయచేయండి. ఈ గృహంలో ప్రవేశించబోతుండగా తండ్రి నూతన గృహాన్ని పరిశుద్ధపరచండి. మీ ఆత్మాభిషేకము చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ ఆత్మాభిషేకము చేత నింపి నీ నామానికి మహిమార్థమే జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యముగా తండ్రి ఈ రూములో ప్రవేశిస్తుండగా తండ్రి బిడ్డల్ని అభిషేకించి నీ కృప చేత నింపమని ఈ నామానికి మహిమార్థమై జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. శ్రేష్టమైన సమయంలో జనాలు గారు ఉన్నారు. వారు కూడా వచ్చి దేవుని సన్నిధిలో ముద్దుగా మామయ్య ముగ్గురు కలిసి కట్ చేస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ రూమ్ ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. దేవుని స్తుతించుడి.